ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త హిందూ బంధువులందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ ఈశ్వర్. ముందుగా మీ అందరికి కూడా మన హిందూ కేసరి ఛానల్లోని సంక్షిప్త మహాభారతం వన పర్వం అంటే అరణ్య పర్వంలో 34వ రోజు లేదా 34వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఘట్టం భీమసేనుడు యక్ష రాక్షసులతో పోరాడుట. ఈ ఘట్టం గురించి ఈ యొక్క ఘట్టంలో భీమసేనుడు యక్షులు మరియు రాక్షసులతో ఏ విధంగా పోరాటం చేశాడు అనేది ఈ ఘట్టం ద్వారా మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, హనుమంతుడు అదృశ్యమయ్యాక మహాబలవంతుడైన భీమసేనుడు అతడు చెప్పిన మార్గంలో గంధమాదన పర్వతం మీదకు ముందుకు సాగాడు. త్రోవలో అతడు హనుమంతుని పెద్ద ఆకారాన్ని, అలౌకిక శోభను, దశరథ నందనుడు శ్రీరాముని మహత్యాన్ని గురించి తలపోస్తూ నడవసాగాడు. సౌగంధిక వనాన్ని చూడాలనే కోరికతో వెళ్తున్న అతడు మార్గంలోని రమణీయ వనాలను, ఉపవనాలను, రకరకాల పూల చెట్లతో శోభిల్లుతున్న సరోవరాలను, నదులను చూశాడు. ఇలా ముందుకు సాగుతున్న అతడు కైలాస పర్వత సమీపంలోని కుబేరుని రాజభవనం దగ్గర ఒక సరోవర సమీపానికి చేరుకున్నాడు. భీమసేనుడు అక్కడికి చేరి అందులోని స్వచ్ఛమైన జలాన్ని మనస్ఫూర్తిగా తాగాడు. కుబేరుడు ఈ సరోవరంలో జలక్రీడలాడుతూ ఉంటాడు. దాని చుట్టుపక్కల దేవతలు, గంధర్వులు, అప్సరసలు, ఋషులు ఉంటారు. ఆ సరోవరాన్ని, సౌగంధిక వనాన్ని చూసిన భీమసేనుడు పరవశించిపోయాడు. మహారాజు కుబేరుని పక్షాన వేల కొలది క్రోధవశులనే పేరు గల రాక్షసులు రకరకాల శస్త్రాలు, ఆయుధాలు ధరించి ఆ స్థానాన్ని రక్షిస్తూ ఉంటారు. వారు భీముని వద్దకు వచ్చి, మీరెవరో దయచేసి చెప్పండి. వేషం చూస్తే మునిలా ఉన్నారు, కానీ ఆయుధాన్ని కూడా ధరించారు. మీరిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారో చెప్పండి అన్నారు. అప్పుడు భీమసేనుడు, రాక్షసులారా, నా పేరు భీమసేనుడు. నేను మహారాజు యుధిష్ఠిరుని కంటే చిన్నవాడను, పాండు కుమారుడను. నా సోదరులతో కలిసి వచ్చి చదునైన ప్రదేశంలో విడిసియున్నాను. ఇక్కడి నుండి వాయు వలన ఎగిరి వచ్చి ఒక అందమైన పుష్పం మా స్థావరంలో పడింది. దానిని చూసి ద్రౌపది అలాంటివే మరికొన్ని పూలు కావాలనుకుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చానని అన్నాడు. అప్పుడు రాక్షసులు, పురుషశ్రేష్ఠ, ఇది యక్షరాజు కుబేరునికి ఇష్టమైన క్రీడాస్థానం. ఇక్కడ మరణశీలురైన మానవులు తిరగలేరు. దేవర్షులు, యక్షులు, దేవతలు కూడా యక్షరాజు యొక్క అనుమతి పొందియే జలపానం గాని, విహారాలు గాని చేస్తారు. తమరు వారిని తిరస్కరించి బలవంతంగా పూలను ఎందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు? ఇలాంటి అన్యాయం చేస్తూ కూడా మిమ్మల్ని ధర్మరాజు తమ్ముడని ఎలా చెప్పుకుంటారు? మీరు మహారాజు యొక్క ఆజ్ఞ తీసుకోండి. నీరు తాగవచ్చు, కమలాలు తీసుకువెళ్ళవచ్చు, లేకుంటే కమలాల వైపు తొంగి చూడను కూడా లేరు అని అన్నారు. అప్పుడు భీమసేనుడు, రాక్షసులారా, రాజులు అడగలేరు. ఇది సనాతన ధర్మం. నేనే విధంగానూ క్షేత్ర ధర్మాన్ని విడవలేను. ఈ అందమైన సరోవరం పర్వతపు సెలయేళ్ల వలన కలిగినది. దీని మీద కుబేరునితో సమానంగా అందరికీ అధికారం ఉంది. ఇలాంటి సర్వసాధారణమైన వస్తువుల విషయంలో ఎవరిని యాచించాలి అని అన్నాడు. ఇలా అని భీమసేనుడు ఆ రాక్షసులను నిర్లక్ష్యం చేసి ఆ సరోవరంలో స్నానానికి దిగాడు. ఆ రాక్షసులందరూ అతనిని అడ్డగిస్తూ ఒక్కొమ్మడిగా ఆయుధాలెత్తి అతని మీద విరుచుకుపడ్డారు. భీమసేనుడు కూడా యమదండం లాంటి తన బంగారు గదనెత్తి ఆగండి ఆగండి అని అరుస్తూ వారి మీద దాడి చేశాడు. దానితో రాక్షసులకు కోపం పెరిగి 4 వైపుల నుండి అతనిని చుట్టముట్టి తోమరం, పట్టిపం మొదలైన అస్త్రశస్త్రాలను కురిపించసాగారు. భీమసేనుడు ఆ దెబ్బలన్నింటినీ విఫలం చేస్తూ వారి ఆయుధాలను ముక్కలు ముక్కలుగా చేసి 100ల కొద్దీ వీరులను ఆ సరోవర సమీపంలోనే కూల్చేశాడు. భీమసేనుని దెబ్బకు విలవల్లాడిన ఏమీ చేయడానికి తోచని ఆ క్రోధవశ రాక్షసులు యుద్ధభూమి నుండి పారిపోయి విమానాలెక్కి ఆకాశ మార్గం ద్వారా కైలాస శిఖరాల మీదకు వెళ్లిపోయారు. వారు యక్షరాజు కుబేరుని వద్దకు వెళ్లి భీమసేనుని బల పరాక్రమాలను వర్ణించారు.
ఇక్కడ భీముడు సుగంధిత కమలాలను తునుమసాగాడు. రాక్షసుల మాటలను విని కుబేరుడు పెద్దగా నవ్వి, నాకీ సంగతులన్నీ తెలుసు. ద్రౌపది కోసం భీముడిన్ని కమలాలు కావాలనుకుంటే అన్నీ తీసుకువెళ్ళనివ్వండి అన్నాడు. దానితో రాక్షసుల క్రోధం చల్లారి భీముని వద్దకు వచ్చారు. ఇక్కడ బదరికాశ్రమంలో భీముని యుద్ధాన్ని సూచిస్తూ మిక్కిలి వేగంగా తీవ్రంగా దుమ్ము రేపుతూ గాలి వీచసాగింది. అందరి హృదయాలలో భయం రేకెత్తిస్తూ భూమిపై పెద్ద పెద్ద ధ్వనితో ఉల్కలు రాలసాగాయి. దుమ్ము కప్పివేయడంతో సూర్యకాంతి తగ్గిపోయింది. భూమి కదలసాగింది. దిక్కులు ఎర్రబారాయి. మృగాలు పక్షులు అలజడి పొందాయి. అన్ని వైపులా ఎటు చూసినా అంధకారం అలుముకుంది. కళ్ళకేమీ కనబడడం లేదు. ఇంకా అనేక ఉత్పాతాలు కనిపించసాగాయి. ఈ వైపరీత్యాన్ని గమనించి ధర్మరాజు, పాంచాలి, భీముడెక్కడా? అతడెక్కడో సాహస కృత్యం చేయాలని తలపెట్టి ఉంటాడు, లేదా చేసి ఉండవచ్చు అని అనిపిస్తోంది. ఎందుకంటే అకస్మాత్తుగా సంభవించిన ఈ ఉత్పాతాలన్నీ ఏదో మహాయుద్ధాన్ని సూచిస్తున్నాయి అన్నాడు. అప్పుడు ద్రౌపది, మహారాజా, గాలికి ఎగిరి వచ్చిన సౌగంధిక కమలాన్ని నేను ప్రీతిపూర్వకంగా భీమునికిచ్చి, ఇలాంటి పూలు ఇంకా దొరికితే వెంటనే తీసుకురండి అని చెప్పాను. ఆ మహాబాహు నా కోరిక తీర్చడానికి తప్పకుండా ఆ పూల కోసం వెతుకుతూ ఈశాన్య దిశగా వెళ్లి ఉంటారు అని చెప్పింది. ఆమె మాటలు విని ధర్మరాజు నకుల సహదేవులతో, భీముడు వెళ్లిన దిక్కుకు మనమంతా కలిసి వెంటనే బయలుదేరాలి. రాక్షసులు బ్రాహ్మణులను తీసుకువస్తారు. ఘటోత్కచ, నీవు ద్రౌపదిని తీసుకురా. చూడు, భీమసేనుడు బ్రహ్మవాదులైన సిద్ధ పురుషుల పట్ల ఏ అపచారము చేయకముందే మనమంతా అక్కడకు చేరుకోగలిగితే చాలా మంచిది అన్నాడు. అప్పుడు ఘటోత్కచుడు, రాక్షస వీరులందరూ తమ చిత్తం అని పాండవులను బ్రాహ్మణులందరినీ ఎత్తుకుని లోమశంతో పాటు తమ గమ్యస్థానం కుబేరుని సరోవరమని తెలుసు కనుక మనసులను అదుపులో ఉంచుకొని బయలుదేరారు. వారు త్వరగానే ప్రయాణించి ఒక అందమైన తోటలో పద్మ పరిమళాలతో నిండిన ఒక మనోహర సరస్సును చూశారు. ఆ తీరంలోనే ప్రతాపశాలి భీమసేనుడు, అతని దగ్గరలోనే మరణించిన అనేకులు యక్షులు కనిపించారు. అక్కడ భీమసేనుని చూసి ధర్మరాజు మాటి మాటికి ఆలింగనం చేసుకుని మధుర స్వరంతో, కుంతీనందన, నీవు ఇక్కడ ఏం చేశావు? నీవు తొందరపడ్డావు. దేవతలకు అప్రేమ కలిగి ఉంటుంది. నీవు నా మేలు కోరితే ఇంకా ఎప్పుడూ ఇలాంటివి చేయకు అని మెత్తగా సముదాయించి ఆ సౌగంధిక కమలాలను తీసుకుని దేవతలలాగా ఆ సరస్సులో క్రీడించసాగాడు. ఇంతలోనే ఆ వనరక్షకులు మహాకాయులైన యక్షరాక్షసులు అక్కడికి వచ్చారు. ధర్మరాజును, నకుల సహదేవులను, లోమశ మహర్షిని, ఇతర బ్రాహ్మణులను చూసి వారు వినయంగా వంగి నమస్కరించారు. ధర్మరాజు మెత్తగా మాట్లాడడంతో వారు శాంతించారు. కుబేరునకు కూడా పాండవుల రాక గురించి తెలిసింది. తర్వాత అర్జునుని గురించి ప్రతీక్షిస్తూ వారు కొంతకాలం అక్కడే గంధమాదన పర్వత శిఖరం మీద ఉన్నారు. అక్కడ ఉండగా ఒకరోజు ధర్మరాజు ద్రౌపదితో, తమ్ముళ్లతో, బ్రాహ్మణులతో మాట్లాడుతూ, పూర్వం దేవతలు, మునులు నివసిస్తూ ఉండే పవిత్రమైన శుభకరమైన తీర్థాలను, మనసునకు ఆనందం కలిగించే వనాలను మనం చూశాం. దాంతో పాటే అక్కడక్కడ అనేక పుణ్యకథలు వింటూ మనం విశేషించి బ్రాహ్మణులతో కలిసి తీర్థాలలో స్నానాలు చేశాం. పుష్పాలతో, జలాలతో సర్వదా దేవతలను పూజిస్తున్నాం. దొరికిన కందమూల ఫలాలతో పితరులకు తర్పణం అర్పిస్తున్నాం. ఈ రీతిగా లోమశ మహాముని మనకు క్రమంగా అన్ని తీర్థాలను చూపించారు. ఇక ఇప్పుడు సిద్ధులు సేవించే కుబేరుని పవిత్ర మందిరాన్ని మనం ఎలా ప్రవేశించగలం అని అన్నాడు. ఇలా అంటుండగా ఆకాశవాణి వినిపించింది. మీరు ఇక్కడి నుండి ముందుకు వెళ్ళలేరు. ఈ మార్గం చాలా దుర్గమం కనుక మీరు కుబేరాశ్రమానికి ముందుకు వెళ్లకుండా ఏ దారిన వచ్చారో అదే దారిన నరనారాయణ స్థానమైన బదరికాశ్రమానికి తిరిగి వెళ్ళండి. అక్కడి నుండి సిద్ధచారణలను సంచరించే వృషపరువుని రమణీయ ఆశ్రమానికి వెళ్ళండి. ఇది దాటి ఆర్తిశేషుని ఆశ్రమంలో ఉండండి. అక్కడి నుండి ముందుకు వెళ్తే మీకు కుబేర మందిరం కనిపిస్తుంది. ఇలా ఆకాశవాణి వినిపిస్తున్న సమయంలోనే దివ్యగంధంతో పవిత్రము, శీతలము అయిన వాయువు వీచసాగింది. పుష్పవర్షం కురియసాగింది. ఆశ్చర్యకరమైన ఆకాశవాణిని విని యుధిష్ఠిర మహారాజు ధౌమ్యుని మాటను మన్నించి అక్కడి నుండి వెనక్కి తిరిగి నరనారాయణుల ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనం మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం పేరు జటాసుర వధ. ఈ యొక్క జటాసుర వధ అనేది ఏ విధంగా జరిగింది అనేది ఈ యొక్క ఘట్టంలో మనం తెలుసుకుందాం. ధర్మరాజు వద్దకు ఒకసారి అనుకోకుండా ఒక రాక్షసుడు వచ్చాడు. తాను సమస్త శాస్త్రవేత్తలలో ఉత్తముడైన, మంత్ర విద్యల్లో కుశలమైన బ్రాహ్మణుడనని చెప్పుకుని అతడు పాండవుల ధనస్సును, అమ్ముల పొదిని, ద్రౌపదిని ఎత్తుకుపోవాలని నిరీక్షిస్తూ ధర్మరాజు వద్దనే ఉండసాగాడు.
అతని పేరు జటాసురుడు. ఒకసారి భీముడు అడవిలోకి వెళ్ళాడు. లోమశాది మునులు స్నానం కొరకు వెళ్లారు. అప్పుడు జటాసురుడు 3 పాండవులను, ద్రౌపదిని, సమస్త ఆయుధాలను ఎత్తుకుని పోయాడు. వారిలో సహదేవుడు ఏదో ఒక రకంగా పరాక్రమం చూపి పట్టు వదిలించుకుని ఆ రాక్షసుని వద్ద నుండి కౌశికి అనే తన కత్తిని లాక్కుని భీముడు వెళ్లిన దిక్కుకు వినిపించేలా గట్టిగా అరవసాగాడు. తమను ఎత్తుకుపోతున్న రాక్షసునితో ధర్మరాజు, ఓరి మూర్ఖుడా, నీవు ఇలా దొంగతనం చేస్తే నీ ధర్మం నష్టమవుతుంది. నీవు దీని గురించి ఏమీ ఆలోచించడం లేదు. నీవు అన్ని రకాలుగా ధర్మం గురించి ఆలోచించి ప్రవర్తించాలి. గౌరవించదగిన వారిని, గురువులను, బ్రాహ్మణులను, మిత్రులను, విశ్వసించిన వారిని, అన్నం పెట్టిన వారిని, ఆశ్రయం ఇచ్చిన వారిని మోసం చేయకూడదు. వారికి ద్రోహం చేయరాదు. నీవు మా దగ్గర ఇంతకాలం సుఖంగా గడిపావు. దుర్బుద్ధి, మా అన్నం తిని మమ్మల్ని ఎత్తుకుపోతావా? ఇలా అయితే నీ ఆచారం, ఆయువు, బుద్ధి అన్నీ నిష్ఫలమే. నీవు వ్యర్థంగా చచ్చిపోతావు. ఈనాడు ఈమెను స్పృశించావంటే కుండలోని విషాన్ని గిలకరించి త్రాగావన్నమాటే అన్నాడు. ఇలా అని ధర్మజుడు అతనికి భారమై తోచాడు. దానితో అతని వేగం మందగించింది. ధర్మరాజు నకులునితో, ద్రౌపదితో, మీరు ఈ 3 రాక్షసునికి భయపడకండి. నేను ఇతని వేగాన్ని మందగింపజేశాను. ఇక్కడికి కొద్ది దూరంలోనే భీముడు ఉండవచ్చును. అతడు ఈ పాటికి వస్తూనే ఉంటాడు. ఈ రాక్షసుని నామరూపాలు లేకుండా చేస్తాడు అని ధైర్యం చెప్పాడు. సహదేవుడు ధర్మరాజుతో, రాజా, మనం ఇప్పుడు ఈ రాక్షసునితో యుద్ధం చేయవలసిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. ఈ యుద్ధంలో రాక్షసుని చెప్పగలిగితే విజయం సిద్ధిస్తుంది. అలా కాక మనమే చనిపోతే సద్గతి కలుగుతుంది అని అన్నాడు. అతడు రాక్షసుని బెదిరిస్తూ, ఓరి రాక్షస, కొద్దిగా ఆగు. నీవు నన్ను చంపిన తర్వాతే ద్రౌపదిని తీసుకువెళ్ళు, లేకపోతే ఇప్పుడే నా చేతులలో చచ్చి పడిపోతావు అని అన్నాడు. సహదేవుడు ఇలా అంటుండగానే వజ్రాయుధం ధరించిన ఇంద్రుని వలె గదాధారి అయిన భీముడు కనిపించాడు. అతడు రాక్షసుడు తన సోదరులను, ద్రౌపదిని తీసుకుపోవడం చూసి క్రోధావిష్టుడై అతనితో, పాపాత్ముడా, నీవు ఆయుధాలను పరిశీలిస్తున్నప్పుడే నిన్ను నేను గుర్తించాను. కాని నీవు బ్రాహ్మణ వేషంలో మా వద్ద ఉన్నావు. నిన్ను ఎలా చంపేది? నీవు రాక్షసుడు అని తెలిసినా తప్పు లేకుండా దండించడం ఉచితం కాదు. తప్పు లేకుండా దండిస్తే నరకం ప్రాప్తిస్తుంది. నీకీ రోజు చావు మూడింది కనుకనే ఇటువంటి దుర్బుద్ధి కలిగింది. అద్భుతాలు చేసే కాలమే నీకు ద్రౌపదిని అపహరించాలని తోపించి ఉంటుంది. ఇక నీవు వెళ్లాలనుకున్న చోటికి వెళ్ళలేవు. బక హిడింబుల మార్గంలోనే వెళ్లవలసి ఉంటుంది అని గర్జించాడు. భీమసేనుడు ఇలా అనగానే కాల ప్రభావం వలన ఆ రాక్షసుడు భయపడి వారినందరినీ వదిలిపెట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. కోపంతో పెదవులు అదురుతుండగా భీమసేనునితో, పాపాత్ముడా, నీవు ఏ ఏ రాక్షసులను చంపావో ఆ పేర్లన్నీ విన్నానులే. ఈ రోజు నీ రక్తంతో వారికి తర్పణం చేస్తాను అన్నాడు. అటుపై వారిద్దరి మధ్య భయంకరమైన మల్ల యుద్ధం జరిగింది. మాధ్రీసుతులిద్దరూ కూడా కోపంతో అతనిపై విరుచుకుపడ్డారు. కాని భీముడు నవ్వుతూ వారిని వారించి తాను ఒక్కడే ఆ రాక్షసునికి సరిపోతానని పక్కగా నిల్చుని తమ యుద్ధం చూడమని కోరాడు. వారిద్దరూ ఒక చోటుని ఎన్నుకొని బాహుయుద్ధం ఆరంభించారు. దేవదానవులు పరస్పర వృద్ధిని సహించలేక తలపడినట్లే భీముడు, జటాసురుడు పరస్పరం కొట్టుకోసాగారు. పూర్వం భార్య గురించి వాలి సుగ్రీవులు యుద్ధం చేసినట్లుగా వారిద్దరూ చెట్లతో యుద్ధం చేయగా అక్కడి చెట్లన్నీ పెళ్లగింపబడ్డాయి. తరువాత వారు వజ్రాల్లా కఠినమైన రాళ్లతో పోరాటం సాగించారు. చివరికి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోసాగారు. ఇదే సమయంలో భీమసేనుడు జటాసురుని మెడపై వేగంగా ఒక్క గుద్దు గుద్దాడు. దానితో వాడు చాలా బలహీనపడ్డాడు. వాడు అలసిపోవడం చూసిన భీమసేనుడు అతనిని భూమి మీద పడవేసి శరీరమంతా నుగ్గు నుగ్గు చేశాడు. ఒక్క మోచేతి పోటుతో అతని శిరస్సు మొండెం నుండి వేరైంది. ఇలా అతనిని చంపి భీముడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. మరుద్గణాలు ఇంద్రుని స్తుతించినట్లుగా బ్రాహ్మణులందరూ భీముణ్ణి పొగిడారు. ఈ విధంగా ఈ యొక్క జటాసురుని యొక్క వధ పూర్తయింది. ఇప్పుడు మనం అడుగు పెట్టబోయే ఘట్టం పాండవులు వృషపర్వుని, ఆర్తిశేనుని ఆశ్రమాలకు వెళ్ళుట. ఇప్పుడు ఈ ఘట్టంలో ఈ యొక్క అంశాల గురించి మనం తెలుసుకుందాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, జటాసురుడు మరణించాక తిరిగి యుధిష్ఠిరుడు శ్రీ నరనారాయణుల ఆశ్రమానికి వచ్చి ఉండసాగాడు. అతనికి ఆ సమయంలో తన తమ్ముడు అర్జునుడు గుర్తుకు వచ్చాడు. ద్రౌపదితో పాటు తమ్ములనందరినీ పిలిచి వారితో, 5 ఏళ్ల పాటు స్వర్గంలో అస్త్ర విద్య నేర్చుకున్న తర్వాత నేను మీ వద్దకు మర్త్యలోకానికి వస్తాను అని అర్జునుడు నాతో చెప్పాడు. కాబట్టి అతడు ఇక్కడికి వచ్చేసరికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు.
ఇలా మాట్లాడుకుంటూ అతడు బ్రాహ్మణులతో తమ్ములతో కలిసి ముందుకు సాగాడు. వారు ఒకసారి నడిచి వెళ్తున్నారు. ఒకసారి రాక్షసులు వారిని భుజాల మీద మోస్తున్నారు. ఇలా వారు దారిలో కైలాస పర్వతం, మైనాక పర్వతం, గంధమాదన శిఖరం, శ్వేతగిరి, అంతకంటే పైన ఉన్న పర్వతాల నుండి స్రవించే నిర్మలమైన నదులను చూస్తూ 7వ రోజుకి హిమాలయ పవిత్ర భూమిపై అడుగుపెట్టారు. అక్కడ వారు రాజర్షి వృషపరువుని ఆశ్రమం చూశారు. అది అనేక రకాల పూల చెట్లతో అలరారుతోంది. ఆ ఆశ్రమాన్ని చేరుకొని వారు పరమ ధార్మికుడైన వృషపరువునికి నమస్కరించారు. అతడు వారిని పుత్రుల వలె సమాదరించాడు. వారు 7 రాత్రులు అక్కడ ఉన్నారు. 8వ రోజున వారు ముందుకు వెళ్ళడానికి వృషపరువుని అనుమతిని కోరారు. తమ దగ్గర మిగిలిన సామానుని అతనికి ఇచ్చివేశారు. యజ్ఞ పాత్రలు, రత్నాలు, ఆభూషణాలు ఆశ్రమంలోనే విడిచిపెట్టేశారు. రాజర్షి వృషపరువుడు భూత భవిష్యత్తులు, సమస్త ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు. వారు వెళ్లే సమయంలో అతడు పుత్రులకు చెప్పినట్లుగా ఉపదేశం చేశాడు. వారు అతని అనుమతి తీసుకుని ఉత్తర దిశగా పయనమయ్యారు. అక్కడి నుండి సత్యపరాక్రముడైన యుధిష్ఠిరుడు తమ్ములతో కలిసి కాలినడకనే బయలుదేరాడు. ఆ ప్రాంతం అనేక రకాల జంతువులతో నిండి ఉంది. దారిలో కొండల మీద రకరకాల చెట్ల గుంపులలో ఆగుతూ వారు 4వ రోజుకి శ్వేత పర్వతం మీద అడుగుపెట్టారు. శ్వేతాచలం మబ్బుల వలె తెల్ల తెల్లగా కనిపిస్తుంది. అక్కడ నీరు అధికం. రత్నాలు, వెండి, బంగారు రాళ్ళు ఉంటాయి. దారిలో దౌమ్యుడు, ద్రౌపది, పాండవులు, లోమశ మహర్షి కలిసి నడుస్తున్నారు. ఒక్కరు కూడా అలసిపోలేదు. అలా నడుస్తూ వారు మాల్యవంత పర్వతం చేరుకున్నారు. దాని పైకెక్కి వారు కింపురుషులు, సిద్ధులు, చారణులు తిరగాడే గంధమాదనాన్ని చూశారు. వారికి ఆనందంతో శరీరాలు పులకరించాయి. క్రమంగా వారు మనసుకు, కన్నులకు కూడా ఆనందం కలిగించే పరమ పవిత్రమైన గంధమాదన వనంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించగానే యుధిష్ఠిరుడు భీమసేనునితో, ఆహా, ఈ గంధమాదన వనం ఎంతో శోభాయమానంగా ఉంది. ఈ మనోహర వనంలో దివ్య వృక్షాలు, పత్ర పుష్ప ఫలాలతో నిండిన రకరకాల లతలు ఉన్నాయి. ఈ పవిత్ర గంగానదిని చూడు. ఇందులో కలహంసలు క్రీడిస్తున్నాయి. ఈ నదీ తీరంలో ఋషులు, కిన్నరులు నివసిస్తున్నారు. భీమ, రకరకాల ధాతువులు, నదులు, కిన్నరులు, మృగాలు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, మనోహరమైన అడవి, అనేక ఆకృతులు గల సర్పాలు, వందల కొద్ది శిఖరాలు ఉన్న ఈ పర్వతరాజాన్ని ఒక్కసారి పరికించి చూడు అని పరవశంగా అన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ, ఈ రీతిగా వీరవర్లైన పాండవులు తమ లక్ష్యస్థానాన్ని చేరుకుని చాలా ఆనందించారు. వారికి ఆ పర్వతరాజాన్ని ఎంతసేపు చూసినా తృప్తి కలగలేదు. అనంతరం వారు ఫలపుష్ప వృక్షాలతో శోభిల్లే ఆర్తిశేషుని ఆశ్రమాన్ని చూశారు. ఆ రాజర్షి గొప్ప తపశ్శాలి. అతని శరీరం కృషించకపోయి నరాలు కనబడుతున్నాయి. సమస్త ధర్మ పారంగతుడు అయిన అతని వద్దకు వెళ్లి పాండవులు యథావిధిగా నమస్కరించారు. అతడు దివ్య దృష్టితో వారిని గురించి తెలుసుకుని వారిని కూర్చునమని చెప్పాడు. వారు కూర్చున్నాక తపోధనుడైన ఆర్తిశేనుడు ధర్మరాజును ఉద్దేశించి, రాజా, నీ మనసు ఎప్పుడు అసత్యం వైపు మరలదు కదా, ఎప్పుడు ధర్మమునందే లగ్నమై ఉంటుంది కదా, తల్లిదండ్రులను సేవించడంలో ఏమీ అవాంతరం రాదు కదా, మీ గురువులందరినీ, పెద్దలను, పండితులను నీవు గౌరవిస్తూ ఉంటావు కదా, పాపకర్మల వైపు ఎప్పుడూ నీ మనస్సు వెళ్ళదు కదా, ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం, అపకారాన్ని మర్చిపోవడం నీకు చక్కగా తెలుసు కదా, ఆ జ్ఞానం ఉందని గర్వపడవు కదా, నీ వలన యథాయోగ్యంగా మన్నం పొంది సాధుజనులు సంతోషిస్తున్నారా, అడవులలో కూడా ధర్మాచరణం చేస్తున్నావా లేదా, నీ ప్రవర్తన వలన దమ్యుల వారికి ఎప్పుడు కష్టం కలగలేదు కదా, దాన ధర్మ తపశ్శౌచాలు, ఆర్జవం, తితిక్ష ఆచరిస్తూ మిగత అతతండ్రుల శీలాన్ని అనుసరిస్తున్నావు కదా, రాజర్షుల మార్గంలోనే నడుస్తున్నావు కదా, తమ వంశంలో పుత్రుడు గాని పౌత్రుడు గాని పుట్టినప్పుడు పితృలోకంలోని పితరులు నవ్వుతారు, ఏడుస్తారు కూడా. ఎందుకంటే వాడు చేసే పుణ్య శుభ కర్మల వలన తమకు సుఖం కలుగుతుందో లేక పాపకృత్యాల వలన దుఃఖం కలుగుతుందో తెలియదు కదా. వార్త, తల్లిదండ్రులను, అగ్నిని, గురువును, ఆత్మను పూజించిన వాడు ఇహ పర లోకాలు రెండూ జయిస్తాడు అని ఉపదేశించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, పూజ్యుడా, ఈ ధర్మం గురించి ఉన్న రూపాన్ని చెప్పారు. నేను కూడా యథాశక్తిగా నా యోగ్యతను అనుసరించి దీనిని ఆచరిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఆశిషేనుడు, పూర్ణమా ప్రతిపత్తితుల మధ్యకాలంలో ఈ పర్వతం మీదికి జలవాయు భక్షణం మాత్రమే చేసే మునిగణాలు ఆకాశ మార్గాన వస్తారు. ఆ సమయంలో ఇక్కడ
బేరీ పనవ శంఖ మృదంగ నాదాలు వినిపిస్తాయి. మీరు ఇక్కడ కూర్చునే ఆ నాదాలు వినాలి. అక్కడికి వెళ్లే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ముందంతా దేవతలు విహరించే భూమి, మనుషులు తిరగలేరు కనుక మీరు అక్కడికి వెళ్లడం కూడా అసంభవమే. ఈ కైలాసగిరిని దాటి కేవలం పరమసిద్ధులు, దేవర్షి గణం మాత్రమే వెళ్ళగలరు. ఒకవేళ ఏ మానవుడైనా చాపల్యం కొద్దీ వెళ్లాలని ప్రయత్నిస్తే ఈ పర్వత ప్రాంతంలోని ప్రాణులన్నీ అతన్ని ద్వేషిస్తాయి. పైగా రాక్షసులు అతనిని ఇనుప బల్యాలతో సంహరిస్తారు. పర్వసంధులలో ఇక్కడికి నరవాహనుడైన కుబేరుడు గొప్ప వైభవంతో వస్తాడు. ఈ కైలాస శిఖరం మీదే దేవతలు, దానవులు, సిద్ధులు, కుబేరుని యొక్క ఉద్యానం ఉన్నాయి. ఇలా పర్వసంధులలో ఇక్కడ అన్ని ప్రాణులకు అనేక వింత విషయాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అర్జునుడు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. అమిత తేజస్సంపన్నుడైన ఆర్నేషముని హితవాక్యాలను విని పాండవులు నిరంతరం అతని ఆజ్ఞను పాటిస్తూ మెలగసాగారు. ఈ రీతిగా వారు హిమాలయాల్లో నివసిస్తూ లోమశ మహర్షి వలన అనేక ఉపదేశాలు వింటూ వచ్చారు. ఇలా అక్కడ ఉండగానే వారికి వనవాసంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. ఘటోత్కచుడు రాక్షసులతో కూడా అంతకు ముందే వెళ్లిపోయాడు. వెళ్లే ముందు అతడు అవసరం వస్తే తాను మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో పాండవులు కొన్ని నెలలు ఉన్నారు. వారు వింత విషయాలన్నింటినీ చూశారు. ఒక రోజున వీచే గాలికి హిమాలయ శిఖరాన్ని నుండి అన్ని విధాల అందమైన పరిమళం ఉన్న పుష్పం ఎగిరి వచ్చింది. బంధువులు అందరితో పాటు పాండవులు, ద్రౌపది ఆ పంచరంగుల పువ్వును చూశారు. ఇంతటితో ఈ ఘట్టం ముగిసింది. మనం ఇప్పుడు ఈ ఘట్టం నుండి మరో ఘట్టంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఆ యొక్క ఘట్టం పేరు భీమసేనుడు యక్ష రాక్షసులతో మరల పోరుట. అంటే భీమసేనుడు ఆ యక్ష రాక్షసులతో మళ్లీ పోరాటం చేయడం అని అర్థం. అసలు భీమసేనుడు ఆ యక్ష రాక్షసులతో మళ్లీ ఎందుకు యుద్ధం చేశాడు అనేది ఈ యొక్క ఘట్టంలో మనం తెలుసుకుందాం. ఒక రోజున భీమసేనుడు ఆ పర్వతం మీద ఏకాంతంగా ఆనందంగా కూర్చున్న సమయంలో ద్రౌపది అతనితో, మహాబాహు, రాక్షసులందరూ మీ బాహుబలానికి బాధపడి ఈ పర్వతాన్ని వదిలిపోతే ఎలా ఉంటుంది? అప్పుడైతే మీ స్నేహితులకు పుష్పాలతో శోభిల్లే మంగళమయమైన ఈ పర్వత శిఖరం ఏ విధమైన భయమోహాలు లేకుండా కనబడుతుంది. భీమసేన, నా మనసులో ఈ మాట ఎప్పటి నుండో ఉంది అని అంది. ద్రౌపది మాటలు విని భీమసేనుడు బంగారు పిడిగల ధనస్సును, కత్తిని, అమ్మల పొదిని తీసుకుని చేతిలో గదని పట్టుకుని నిర్భయంగా గంధమాదన పర్వతం మీద ముందుకు కదిలాడు. ఇది చూసి ద్రౌపది సంతోషం ఇంకా ఇంకా పెరిగింది. భీమసేనునికి గ్లాని, భయం, పిరికితనం, మత్సరత ఇవేవి ఎప్పుడూ ఉండవు. భీమసేనుడు ఆ పర్వత శిఖరానికి వెళ్లి అతడు అక్కడి నుండి కుబేర ప్రసాదాన్ని చూశాడు. భీమసేనుడు ఆ పర్వత శిఖరానికి వెళ్లి అతడు అక్కడి నుండి కుబేరుని ప్రాసాదాన్ని చూశాడు. అది సువర్ణ స్ఫటిక భవనాలతో ఒప్పుతోంది. దానికి నలువైపులా బంగారు ప్రాకారాలున్నాయి. అందులో రకరకాల రత్నాలు మెరుస్తున్నాయి. అనేక రకాల ఉద్యానవనాలు దాని శోభను మరింత ఇముడింపజేస్తున్నాయి. ఈ రీతిగా రాక్షసరాజు కుబేరుని యొక్క రత్న ఖచ్చితమైన పుష్పమాలంకారాలతో ఉన్న ప్రాసాదాన్ని చూసి అతడు తన శత్రువుల రోమాలు నిక్కబడుచుకునేలా శంఖాన్ని ఊదాడు. ధనుష్టాంకారం చేశాడు. తాళాలు మోగించాడు. ఈ ధ్వనికి ప్రాణులన్నీ మూర్చపోయాయి. ఈ శబ్దం విని యక్షులకు, రాక్షసులకు, గంధర్వులకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వారు గదలు, పరిగలు, కత్తులు, త్రిశూలాలు, శక్తులు, గొడ్డళ్లు తీసుకుని భీమసేనుని వైపు పరిగెత్తారు. ఇక వారికి భీమసేనునికి యుద్ధం మొదలైంది. భీమసేనుడు తన బల్యాన్ని వేగంగా విసురుతూ వారు ప్రయోగించిన త్రిశూలాలు, శక్తులు, గొడ్డలు మొదలైన అన్ని ఆయుధాలను ఖండించాడు. అతడు విసిరిన ఆయుధాల వలన తునాతునుకులైన యక్షుల యొక్క, రాక్షసుల యొక్క శరీరాలు, శిరస్సులు అన్ని వైపులా కనిపించసాగాయి. ఈ రీతిగా శరీరాలు ఛిద్రమవడంతో భయపడిన యక్షులు తమ చేతులలోని శస్త్రాస్త్రాలు జారవిడిచి భయంకరంగా రూపసాగారు. చివరికి ప్రచండ ధనుర్ధరుడైన భీమసేనునికి భయపడి వారు తమ గదలు, కత్తులు, గొడ్డలు మొదలైన ఆయుధాలను విసిరి పారేసి దక్షిణ దిశగా పారిపోయారు. అటుపక్క కుబేరుని మిత్రుడు మణిమంతుడనే రాక్షసుడు ఉన్నాడు. అతడు పారిపోతున్న యక్ష రాక్షసులను చూసి నవ్వి, మీరు ఇంతమంది కేవలం ఒక్క మానవుని చేతిలో ఓడిపోయారా? ఇప్పుడు కుబేరుని వద్దకు వెళ్లి ఏమని చెబుతారు అన్నాడు. వారిని అలా మందలించి అతడు శక్తి, త్రిశూలం, గద తీసుకుని భీమునిపై పడ్డాడు. భీమసేనుడు కూడా మదించిన ఏనుగు వలె అతడు తన వైపు రావడం చూసి వత్సదంతం అనే పేరు గల 3 బాణాలతో అతని పక్కటెముకలకు గుచ్చుకునేలా కొట్టాడు. దానితో కోపోద్రిక్తుడైన మణిమంతుడు తన బరువైన గదను ఎత్తి భీమునిపైకి విసిరాడు. కాని భీమసేనుడు గదా యుద్ధంలో మిక్కిలి నేర్పరి కాబట్టి ఆ దెబ్బను వ్యర్థం చేశాడు.
ఇంతలోనే ఆ రాక్షసుడు బంగారు పిడికల ఉక్కు శక్తిని ప్రయోగించాడు. ఆ భయంకరమైన శక్తి భీముని కుడి చేతిని గాయపరిచి మంటలు కక్కుతూ నేలపై పడింది. శక్తి తగలడంతో అసమాన పరాక్రమం కల భీమసేనుని కన్నులు క్రోధంతో ఏరుపెక్కాయి. అతడు బంగారు రేకు తాపడం చేసిన తన గదను పైకెత్తి ఆకాశంలోకి ఎగిరి గదను తిప్పుతూ అతని వైపు పరిగెత్తి భయంకరంగా గర్జిస్తూ దానిని మణిమంతుని మీదకు విసిరాడు. ఆ గద వాయువేగంతో వచ్చి ఆ రాక్షసుని సంహరించి నేల మీద పడింది. మణిమంతుడు నేల కూలడం చూసిన మిగిలిన రాక్షసులు భయంతో ఆర్తనాదాలు చేస్తూ తూర్పు దిక్కుకి పారిపోయారు. ఈ సమయంలో పర్వత గుహలు అనేక రకాల శబ్దాలతో ప్రతిధ్వనించడం చూసి యుధిష్ఠిరుడు, నకుల సహదేవుడు, ధౌమ్యుడు, ద్రౌపది, బ్రాహ్మణులు మొదలైన హితులందరూ భీమసేనుడు కనిపించక విచారగ్రస్తులయ్యారు. ద్రౌపదిని ఆర్తిశేనునకు అప్పగించి ఆ వీరులందరూ అస్త్రశస్త్రాలు ధరించి కలిసికట్టుగా పర్వతం మీదికి ఎక్కసాగారు. పర్వత శిఖరం చేరుకుని వారు అటు ఇటు చూడగా ఒకవైపు భీమసేనుడు నిల్చుని ఉండడం, అక్కడే అతని చేతిలో మరణించిన మహాకాయులైన అనేక రాక్షసులు భూమి మీద పడి ఉండడం వారికి కనిపించింది. భీమసేనుని చూసి సోదరులందరూ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. అందరూ అక్కడే కూర్చున్నారు. యుధిష్ఠిర మహారాజు కుబేరుని ప్రాసాదాన్ని, చనిపోయిన రాక్షసులను చూసి భీమసేనునితో, తమ్ముడు, నీవు తొందరపాటు వలనో అజ్ఞానం వలన ఈ పాపాన్ని చేశావు. నీవు మునీశ్వరునిలా జీవితం గడుపుతున్నావు. ఇలా వ్యర్థంగా హత్యలు చేయడం నీకు శోభస్కరం కాదు. చూడు, నీవు నన్ను సంతోషంగా ఉండేలా చేయాలంటే ఇంకా ఎప్పుడు ఇలా చేయకు అన్నాడు. ఇక్కడ భీమసేనుని బారి నుండి తప్పించుకున్న కొందరు రాక్షసులు మిక్కిలి వేగంగా పరుగులు తీసి కుబేరుని దగ్గరకు వెళ్లి అరుస్తూ, యక్షరాజా, నేడు యుద్ధభూమిలో ఒక మానవుడు ఒంటరిగా క్రోధవశనామకులైన రాక్షసులను సంహరించాడు. వారందరూ అతని దెబ్బలకు నిర్వీర్యులై ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నారు. మేము ఏదో రీతిగా అతని చేతుల నుండి తప్పించుకొని మీ వద్దకు వచ్చాము. మీ మిత్రుడు మణిమంతుడు కూడా చనిపోయాడు. ఈ పనంతా ఒక్క మానవుడే చేశాడు. ఇక ఏమి చేస్తారో మీ చిత్తం అని చెప్పారు. ఇదంతా విని సమస్త యక్షులకు రాక్షసులకు అధిపతి అయిన కుబేరునికి కోపం వచ్చింది. అతని కన్నులు ఎర్రబడ్డాయి. ఇది ఎవరి పని అని అడిగాడు. భీమసేనుడే ఈ రెండవ అపరాధం కూడా చేశాడని తెలిసి అతనికి పట్టరాని కోపం వచ్చింది. పర్వత శిఖరంలో ఎత్తైన నా రథాన్ని సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. రథం సిద్ధమయ్యాక రాజాదిరాజు కుబేరుడు దానిని ఎక్కి బయలుదేరాడు. అతడు గంధమాదనం చేరేసరికి యక్షరాక్షసులు చుట్టూ చేరి కన్నుల పండుగగా దర్శనమిచ్చిన కుబేరుణ్ణి చూసి పాండవులకు ఒళ్ళు గగురు పొడిచింది. ధనుర్భావనాలు ధరించిన మహారథులైన పాండురాజు కుమారులను చూసి కుబేరుడు కూడా సంతోషించాడు. అతడు వారి చేత దేవతల కార్యం ఒకటి చేయించదలుచుకున్నాడు. అందుకని కూడా వారిని చూసి మనసులోనే సంతోషించాడు. కుబేరుని వెన్నటి ఉండే సేవకులు నేరుగా ఆ పర్వతం మీదికి వచ్చిన వారు యక్షరాజు పాండవుల పట్ల ఆనందం ప్రకటించడం చూసి వారు కూడా తమ విరోధాన్ని విడిచిపెట్టారు. ధర్మ సూక్ష్మాలు తెలిసిన యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు కుబేరునికి నమస్కరించి అతని పట్ల తామే అపరాధం చేశామన్న భావన పొందారు. కనుక వారందరూ యక్షరాజు చుట్టూ చేరి చేతులు జోడించి నిల్చున్నారు. ఈ సమయంలో భీముని చేతిలో పాశం, ఖడ్గం, ధనుస్సు ఉన్నాయి. అతడు కుబేరుని కేసి చూస్తున్నాడు. అతనిని చూసి నరవాహనుడైన కుబేరుడు ధర్మరాజుతో, పార్థ, నీవు సమస్త ప్రాణులకు హితం చేయడంలో తత్పరుడుగా ఉంటావు. ఈ విషయం అందరూ ఎరుగుదురు. కనుక నీవు నీ తమ్ములతో కలిసి నిర్భయంగా ఈ పర్వతం మీద ఉండు. చూడు, భీమసేనునిపై కోపించకు. రాక్షసుల కాలం తీరి చనిపోయారు. నీ తమ్ముడు నిమిత్తమాత్రుడు. రాజా, ఒకసారి కుశస్థలే అనే చోటికి దేవతలందరినీ పిలిచారు. నన్ను కూడా పిలిచారు. అప్పుడు నేను వివిధ ఆయుధాలు ధరించి అత్యంత భయంకరులైన 300 మంది మహాపద్ములనే యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళాను. మార్గంలో నాకు అగస్త్య ముని కలిశాడు. అతడు యమునా తీరంలో అతి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో నా మిత్రుడు రాక్షసరాజు మణిమంతుడు కూడా నాతోనే ఉన్నాడు. అతడు మూర్ఖతతో, అజ్ఞానంతో, గర్వంతో మోహవశుడై పైనుండి ఆ మహర్షిపై ఉమ్మివేశాడు. దాంతో అగస్త్యముని కోపించి నాతో, కుబేరా, చూడు, నీ మిత్రుడు నన్ను ఏమాత్రం లెక్క చేయక అవమానించాడు. దీనికి ఫలితంగా ఇతడు తన సైన్యంతో సహా కేవలం ఒక్క మానవుని చేతిలో మరణిస్తాడు. నీకు కూడా ఇటువంటి సేనాదుల వలన దుఃఖం తప్పదు. ఆ మానవుని చూసిన తర్వాతనే నీ దుఃఖం దూరం కాగలదు అని పలికాడు. ఈ రీతిగా మునిశ్రేష్ఠుడైన అగస్త్యుడు నాకు శాపం ఇచ్చాడు. ఆ శాపం నుండి నీ తమ్ముడు ఈ రోజు నన్ను విముక్తుని చేశాడు. రాజా, లౌకిక వ్యవహారాలలో ధైర్యం, కౌశలం, దేశకాల పరాక్రమాలు, ఈ 5 సాధనాలు అత్యంతం అవసరం.
సత్యయుగంలో ప్రజలు ధైర్యవంతులు, తమ తమ పనులలో నేర్పరులు, పరాక్రమవంతులు అయి ఉండేవారు. ధైర్యవంతుడు, దేశకాలాల గురించిన జ్ఞానం ఉన్నవాడు, అన్ని ధర్మ విధులలో నిపుణుడు అయిన రాజు చాలా కాలం భూమిని పాలిస్తాడు. అన్ని పనుల్లోనూ ఇలా వ్యవహరించేవాడు ఈ లోకంలో కీర్తిని, పరలోకంలో సద్గతిని పొందుతాడు. కాని క్రోధావేశంలో తన పతనాన్ని గమనించని వాడు, మనసును బుద్ధిని పాపసక్తం చేసేవాడు కేవలం పాపాలనే చేస్తాడు. అలాగే కర్మ విభాగం తెలియని కారణంగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ నాశనాన్నే పొందుతాడు. ఈ భీమసేనుడు కూడా ధర్మం ఎరుగడు, గర్వితుడు. ఇతని బుద్ధి చిన్నపిల్లల బుద్ధి వంటిది. సహించడం అంటేనే ఇతనికి తెలియదు. ఇతనికి భయం కూడా లేదు. కాబట్టి ఆర్నిశేనుని ఆశ్రమానికి వెళ్ళాక ఇతనికి తెలియజెప్పు. ఈ కృష్ణపక్షాన్ని మీరు అతని ఆశ్రమంలోనే గడపండి. అలకాపురిలో నివసించే యక్షులు, గంధర్వులు, కిన్నరులు అందరూ పర్వతవాసులు. నా ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని కనిపెట్టి ఉంటారు. భీమసేనుడు తొందరపడి ఇక్కడికి వచ్చాడు. నీవు అతనికి నచ్చజెప్పి అలా చేయకుండా అడ్డుకో. ఇతని కంటే చిన్నవాడైన నీ తమ్ముడు అర్జునుడు అయితే వ్యవహార కుశలుడు, అన్ని రకాల ధర్మ మర్యాదలు తెలిసినవాడు కూడా. కాబట్టే లోకంలోని స్వర్గ వైభవాలన్నీ అతడు పొందాడు. అంతేకాకుండా అతనిలో దమం, దానం, బలం, బుద్ధి, లజ్జ, ధైర్యం, పరాక్రమం ఈ అన్ని గుణాలు కూడా ఉన్నాయి అన్నాడు. కుబేరుని ఈ మాటలు విని పాండవులకు ఆనందం కలిగింది. భీమసేనుడు కూడా శక్తి, గద, ఖడ్గం, ధనుస్సు భుజం మీద పెట్టుకుని అతనికి నమస్కరించాడు. శరణాగత వత్సలుడైన కుబేరుడు భీమసేనుని శత్రువుల అభిమానాన్ని పారద్రోలేవాడు, స్నేహితుల సుఖాన్ని వృద్ధి చేసేవాడు కమ్మని ఆశీర్వదించాడు. తిరిగి ధర్మరాజుతో, అర్జునుడు ఇప్పటికీ అస్త్ర విద్యలో నిపుణుడయ్యాడు. దేవరాజు ఇంద్రుడు కూడా అతనిని ఇంటికి వెళ్ళడానికి అనుమతించాడు. కాబట్టి అతడు అచిరకాలంలోనే ఇక్కడికి రాగలడు అని చెప్పాడు. ఈ రీతిగా ఉత్తమ కర్మలు చేసే యుధిష్ఠునికి ఉపదేశం ఇచ్చి కుబేరుడు తన స్థానానికి వెళ్ళిపోయాడు. భీమసేనుని చేతిలో మరణించిన రాక్షసుల శవాలను కుబేరుని ఆజ్ఞపై కొండ కిందికి దొర్లించారు. ఈ ప్రకారంగా యుద్ధంలో మరణించడంతో మణిమంతునికి అగస్త్యుడిచ్చిన శాపం కూడా తీరిపోయింది. పాండవులు ఆ రాత్రి కుబేరుని ప్రాసాదంలోనే అమితానందంగా గడిపారు. ఇది ఈ యొక్క ఘట్టం. ఇంతటితో ఈ యొక్క ఘట్టం ముగిసింది. ఈ యొక్క ఘట్టంతో పాటుగా ఈ రోజు ఈ యొక్క సంక్షిప్త మహాభారతంలోని ఈ యొక్క ఘట్టాన్ని మనం ముగిద్దాం. ఇక యథావిధిగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా ఈ యొక్క ఘట్టంలోంచి నేను ఒక ప్రశ్నని అడగబోతున్నా. ఆ యొక్క ప్రశ్నకు మీరు సరైన సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి మీరు కూడా భగవద్గీతని బహుమతిగా గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు మీరు ఎక్కువ సరైన సమాధానాలు కామెంట్ చేయండి. తద్వారా మీరు కూడా భగవద్గీత విజేతల్లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. మనం ఈ రోజు ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ప్రశ్న, భీమసేనుడు కుబేరుని మిత్రుడైన ఏ రాక్షసుని సంహరించాడు? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నాను. భీమసేనుడు కుబేరుని మిత్రుడైన ఏ రాక్షసుని సంహరించాడు? మీకు గనక సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సరైన సమాధానాన్ని మాత్రమే కామెంట్ చేయండి. తద్వారా మీరు కూడా భగవద్గీత విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక మన ఛానల్లోని వీడియోలను వీక్షిస్తూ మన ఛానల్ను ఆదరిస్తూ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.